హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సెప్టెంబర్ 1 నుంచి ఏ రూల్స్ మారబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఎల్పిజి, ఎఫ్డి, ఐటీఆర్ అలాగనే ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో 5 ప్రధాన మార్పులు రానున్నాయి. ఈ కొత్త రూల్స్ మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇక్కడ మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఇక సెప్టెంబర్ 1 నుంచి సాధారణ పౌరుల రోజువారీ జీవితం, పొదుపు ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, ఆదాయ పన్ను, క్రెడిట్ కార్డులు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన అనేక నిబంధనలు మారబోతున్నాయి. వీటిలో కొన్ని మార్పులు సామాన్యులకు ఉపశమనం కలిగిస్తే మరికొన్ని జేబుకు చిల్లి పెట్టే అవకాశం అయితే ఉంది. అందుకే సెప్టెంబర్ ప్రారంభానికి ముందే ఈ నిబంధనల గురించి తెలుసుకోవటం, గడువు ముగిసేలోగా అవసరమైన పనులు పూర్తి చేయటం ఎంతో ముఖ్యం. ఇక ముందుగా సెప్టెంబర్ 1 నుంచి భారతదేశం నుంచి విదేశాలకు ప్రయాణించే విమాన ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇకపై ఇమిగ్రేషన్ కౌంటర్లలో బోర్డింగ్ పాసులపై భౌతికంగా స్టాంపింగ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయటానికి, వేగవంతం చేయటానికి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసు లేదా ప్రింటెడ్ కాపీని ఇమిగ్రేషన్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది. అధికారులు బోర్డింగ్ పాస్పై స్టాంపు వేయరు. దీనివల్ల ప్రయాణికులకు అవసరమైన శ్రమ తగ్గటమే కాకుండా సరిగ్గా కనిపించని స్టాంపుల వల్ల వచ్చే సాంకేతిక సమస్యలకు కూడా చెక్ పడనుంది. ఈ నిబంధన అంతర్జాతీయ ప్రమాణాలు చేసే వారందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే వ్యాపారం లేదా ఏదైనా వృత్తి ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు సరైన ఫారంను ఎంచుకోవటం ఎంతో కీలకం. అసెస్మెంట్ ఇయర్ 2026 లేదా 2027కు సంబంధించి తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరమైతే లేని పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను ఆగస్టు 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఊహాజనిత పన్ను విధానం కింద రిటర్నులు ఫైల్ చేసే వ్యాపారవేత్తలు, అలాగే 50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్ 4 వర్తించనుంది. అలాగనే ఐటీఆర్ 3 అంటే 50 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నవారు, పూర్తి ఖాతాల పుస్తకాలను నిర్వహించేవారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ట్రెండింగ్లో పాల్గొనేవారు ఐటీఆర్ 3 ఫారంను ఉపయోగిస్తారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి బ్యాంకులు కొన్ని కీలక మార్పులను తీసుకొస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి పనిదినం ఉదయం 10 గంటల 10 నిమిషాల లోపు తమ అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా ప్రచురించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకే రోజున ఒకే మొత్తానికి వేరువేరు బ్యాంకు బ్రాంచులు వేరువేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేయడానికి వీలుండదు. అయితే పెద్ద మొత్తంలో ఉండే డిపాజిట్లకు బ్యాంకులు వేరువేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. సామాన్యులు చేసే చిన్న చిన్న ఎఫ్డీలపై ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ప్రభావం కూడా ఉండదు. అలాగే వంట గ్యాస్ వినియోగిస్తున్న కుటుంబాలకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎల్పిజి కనెక్షన్ కోసం ఆగస్టు 23 నాటికి ఈకేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసేందుకు అవకాశమైతే ఉండదు. ఆధార్ బయోమెట్రిక్, ఆధార్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయటం తప్పనిసరి. ఒకవేళ దీనిని పూర్తి చేయకపోతే గృహ అవసరాల సబ్సిడీ రేటుకు సిలిండర్ లభించకపోవచ్చు. అలాగే ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు మెసేజ్లు పంపి ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరాయి. ఇంకా అలాగనే పైన పేర్కొన్న వాటితో పాటు సెప్టెంబర్ ప్రారంభంలో మరికొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రతి నెల 1వ తేదీలాగే సెప్టెంబర్ 1ని కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే విమాన ఇంధనం ధరలు, బ్యాంకు ఎఫ్డి వడ్డీ రేట్లు, ఏటీఎం వినియోగ ఛార్జీలు మారే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ సాధారణ పౌరుల నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో వెలువడే కొత్త నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం ఎంత అవసరమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.